ఫ్రెండ్స్ టెక్నో 1673కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 14, 2023 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ 16కి సంబంధించి ఐఫోన్ 15 మొన్నే లాంచ్ అయింది. ఇప్పుడు ఐఫోన్ 16కి సంబంధించి రూమర్స్ వస్తూ ఉన్నాయి, రెండర్ ఇమేజెస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి లాంచ్ అయ్యేది నెక్స్ట్ సెప్టెంబర్ ఆ టైంకి. అండ్ ఫోన్ చూస్తే మీకు డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఐఫోన్ 15తో కంపేర్ చేస్తే ఐఫోన్ 16 ఇప్పుడు రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చిందో దీని డిజైన్ చూస్తే ఐఫోన్ 10s మ్యాక్స్ మీరు చూసే ఉంటారు. సేమ్ ఆ డిజైన్లో అయితే ఫోన్ కనిపిస్తుంది. వర్టికల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇంతకుముందు మధ్యలో ఫ్లాష్ ఉండేది కదా, దాన్ని తీసేసి ఐఫోన్ 16లో రైట్ సైడ్కి పెట్టారు. ఇవి అఫీషియల్ రెండర్ ఇమేజెస్ అయితే కావు, ఇవి ఎర్లీ లీక్స్ అని చెప్పొచ్చు. ఇలానే ఫోన్ ఉంటుందని చెప్పేసి కూడా మనం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక రైట్ సైడ్ వచ్చేసరికి కొద్దిగా వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా కొద్దిగా చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఐఫోన్ 16లో ఈసారి యాక్షన్ బటన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇది కూడా మీకు డైనమిక్ ఐలాండ్తో అయితే రాబోతుంది. ఇవి కొన్ని లీక్స్ ఐఫోన్ 16కి సంబంధించి ఎర్లీ లీక్స్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 అల్ట్రా, దీనిలో కొన్ని ఫీచర్స్ బయటకు వచ్చినాయి, చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. ఈ ఫోన్ జనవరి 17వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు S24 సిరీస్. దీనిలో ఏఐకి సంబంధించి ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మనం ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి, అవతల వాళ్ళకి మన భాష రాకపోతే మనం మాట్లాడేది వాళ్ళ భాషలోకి కన్వర్ట్ చేసి వినిపిస్తుంది ఏఐ. సో వాళ్ళు మాట్లాడేది మన భాషలో కన్వర్ట్ చేసి మనకి వినిపిస్తుంది. సో మనకి ఎవరికి కాల్ చేసినా కానీ అవతల వాళ్ళకి మన భాష రాకపోతే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. సో ఇట్లా ఒకటి ఏ ఫీచర్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి S24 అల్ట్రాలో. ఇది 14 భాషల్లో కన్వర్ట్ చేయగలదని వస్తున్నాయి రూమర్స్ అయితే. 14 భాషలు అంటే దీనిలో హిందీ, తెలుగు ఇట్లాంటివి అయితే ఉండవు. మోస్ట్లీ అన్ని దేశాల లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేస్తారు. తర్వాత కాలక్రమేణా ఇలాంటి మన రీజనల్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. కానీ ఫీచర్ మాత్రం బాగుంది. ఎవరితో మాట్లాడేటప్పుడు అవతల మన భాష రాకపోతే ఏఐ మనకు సహాయం చేస్తుంది కాల్లోనే. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఏఐ వాయిస్ రికార్డర్ అని ఒక ఫీచర్ యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఏ వాయిస్ రికార్డర్ ఏంటంటే ఒక 10 మంది కూర్చున్నారు, ఆ 10 మందిలో మనం ఫస్ట్ దానికి వాయిస్ ఇవ్వాలి. ఒక వాయిస్, ఇప్పుడు నా వాయిస్ ఇచ్చాను అనుకోండి, 10 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాయిస్ రికార్డర్ ఎనబుల్ చేస్తే వాయిస్ రికార్డర్ అది నా వాయిస్ని మాత్రం డిటెక్ట్ చేసి నేనేం మాట్లాడుతున్నా అది మాత్రం రికార్డ్ చేస్తుంది. మిగతా 9 మంది మాట్లాడేది పట్టించుకోడు. సో ఇట్లా ఒక ఫీచర్ యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఈ ఫీచర్స్ వింటుంటే బాగున్నాయి. నిజంగానే ఫీచర్స్ ఉంటాయో లేవో మనకి 17వ తారీఖు తెలుస్తుంది. మోస్ట్లీ జనవరి 17వ తారీఖు S24 సిరీస్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ టెస్లా ఎంత పాపులర్ తెలిసింది. ఈవీ కార్స్ ఇవి ఇండియా కూడా వస్తాయి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు చాలామంది, కానీ ఇంతవరకు అయితే ఇవి రాలేదు వాడుకలోకి. మేబీ 2024లో మనం టెస్లాని ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అమెరికాలో వీళ్ళు మొత్తం దగ్గర 2 మిలియన్ ప్లస్ టెస్లా కార్స్ అయితే అమ్మారు, 20 లక్షల పైన కార్స్ అయితే అమ్మారు. వీటిని మొత్తం రీకాల్ చేయాలి అని చెప్పేసి NHTSA వాళ్ళైతే అంటున్నారు. NHTSA అంటే నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే హైవే వాళ్ళు ఈ టెస్లా కార్స్ హైవేలో వెళ్తున్నప్పుడు ఇవి ఆటో పైలట్ మోడ్ ఉంటుంది, దీనిలో ఆటోమేటిక్ అదే డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆటో పైలట్ మోడ్లో ఇవి లైన్లో ఉండట్లేదు అంట, కొన్ని బయటికి రావడం, లైన్లో నుంచి ఒకటే లైన్లో వెళ్ళాలి హైవేలో. అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. ఒకటే స్పీడ్లో ఒకటే లైన్లో వెళ్తూ ఉండాలి. స్పీడ్ ఎక్కువైనా కానీ లైన్ చేంజ్ అయినా కానీ ముందు వెళ్ళే వాళ్ళకి వెనక వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, పక్కన ట్రాక్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా ట్రాక్ చేంజ్ అవ్వడం, స్పీడ్ పెరగడం ఇట్లాంటివి జరుగుతున్నాయంట ఈ కార్స్లో. సో వీటిని రీకాల్ చేసి వీటిని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మళ్ళీ కస్టమర్స్కి కార్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే టెస్లాని అయితే అంటే వీళ్ళు ఎలాన్ మస్క్ వాళ్ళు టెస్లాని అయితే కోరారు. సో దీనికోసం వీళ్ళు 193,000 కార్స్ని ఆల్రెడీ రీకాల్ చేశారు. రీకాల్ చేసి వాటి మీద టెస్ట్ చేస్తున్నారు ఏ ప్రాబ్లమో తెలుసుకోవడానికి. ఈ ప్రాబ్లం ఫిక్స్ చేసి మళ్ళీ ఆ కార్స్ని వాళ్ళ ఓనర్స్కి అయితే ఇస్తారు. ఇట్లా మొత్తం అన్ని కార్స్లో ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి ఇవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు, టెస్లా కార్స్ ఇండియాకి 2024లో వస్తాయా రావా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి iQOO 12కి సంబంధించి iQOO 12 5G ఈ రోజు సేల్కి అయితే వచ్చింది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో నాకు తెలిసి తక్కువ రేట్లో వచ్చే ఫోన్ ఇండియాకి. ఫ్యూచర్లో 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చే ఫోన్స్ మీకు ఈ ప్రైస్కి అయితే రావు. ఇది మీకు బేస్ మోడల్ 12GB RAM 256GBతో వస్తుంది. 52,999 రూపాయలు యాక్చువల్ ప్రైస్ దీనిది. బ్యాంక్ ఆఫర్ 3,000 రూపాయలు వస్తుంది. 3,000 రూపాయలు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్. ఇది ICICI HDFC కార్డ్స్ మీద వస్తుంది. అంటే ఇది మీకు సేల్లో 49,999 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు పాత ఫోన్ ఉంటే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అవి వేరే విషయం. బ్యాంక్ ఆఫర్ ఒకటి కలుపుకుంటేనే ఇది 50,000 రూపాయలకి అయితే వస్తుంది. నాకు తెలిసి ఇదే 8 Gen 3తో తక్కువ రేట్లో వచ్చే ఫోన్. మిగతా బ్రాండ్స్ అయితే నాకు తెలిసి ఎక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. OnePlus 12 రాబోతుంది జనవరిలో. ఇది 55,000 నుంచి 60,000 మధ్యలో రావచ్చు ప్రైస్ అయితే. ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే మాత్రం 8 Gen 3తో ఇదే తక్కువ రేట్లో వచ్చే ఫోన్. ఒకవేళ మీరు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన అన్బాక్సింగ్ వీడియో చూడండి, రీసెంట్గా పోస్ట్ చేసింది మన ఛానల్లో. అక్కడ మీకు పూర్తిగా తెలుస్తాయి iQOO 12కి సంబంధించి. నెక్స్ట్ మనకి Xiaomi 14 Proకి సంబంధించి 13 Pro చాలా పాపులర్ ఫోన్, నాకు చాలా నచ్చిన ఫోన్. ముఖ్యంగా కెమెరాలో ఏదైతే వాళ్ళు లైకా పార్ట్నర్షిప్లో తీసుకొని వచ్చారో పోర్ట్రేట్ షాట్స్ అదిరిపోయినాయి. ఇప్పుడు 14 సిరీస్లో ప్రో మోడల్ ఉండదంట,
ఇప్పుడు 13 ప్రోకి సక్సెసర్ 14 ప్రోనే కదా, ఈసారి 14 ప్రో ఉండదు, ఓన్లీ 14 మాత్రమే తీసుకొని వస్తున్నారు గ్లోబల్గా. ఆల్రెడీ వీళ్ళు చైనాలో 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు, షామీ 14 ప్రో అని చెప్పేసి. ఇండియాకి మాత్రం ఓన్లీ 14 మాత్రమే తీసుకొని వస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఇంకో ఫోన్ కూడా తీసుకొస్తారంట భవిష్యత్తులో, ఒక 6 మంత్స్ తర్వాత. అది ఆల్ట్రా మోడల్గా తీసుకొని వస్తారంట, షామీ 14 ఆల్ట్రాగా. మరి అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. షామీ 14కి 14 ప్రోకి వీళ్ళు లాంచ్ చేసిన దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 14 ప్రో 2K డిస్ప్లేతో వస్తే, ఇది వచ్చేసరికి 1.5K AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ బ్యాటరీలో కూడా కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. 14 కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది. అంతమించి మీకు కెమెరాస్ కానీ, ప్రాసెసర్ కూడా 8 Gen 3 ప్రాసెసర్, కెమెరాస్ కూడా సేమ్ కెమెరాస్, పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండదు. సో 14 వచ్చినా కానీ మంచిదే ఇండియాకి. చూద్దాం. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లాగ్షిప్ సిరీస్లో షామీ వాళ్ళవి. ఈసారి ఏమేమి చేంజెస్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఫోన్ వచ్చాక మాట్లాడదాం. నెక్స్ట్ మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు డీప్ ఫేక్ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో ఇక్కడ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది క్లియర్గా. ఒకసారి ఆయన మాట్లాడేది జూమ్ చేసి చూస్తే వాళ్ళు ఇక్కడ మౌత్ దగ్గర మొత్తం చేంజ్ చేసినట్టు అర్థమైపోతుంది. సో వీళ్ళు ఈ వీడియోలో ఏం చేస్తున్నారంటే, ఇతను క్వాంటమ్ ఏఐ మీద మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఫేక్ వీడియో క్రియేట్ చేసింది క్వాంటమ్ ఏఐకి సంబంధించి. ఇన్ఫోసిస్ తొందరలో క్వాంటమ్ ఏఐ తీసుకొని రాబోతుంది. ఇది ఏం చేసిద్ది అంటే, స్టాక్ మార్కెట్లో మీకు ఏ స్టాక్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, మీకు 100% లాభాలు చేకూర్చే విధంగా ఇది హెల్ప్ చేసిద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీనికోసం కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ 500 మెంబర్స్ మీరు రిజిస్టర్ అయితే మీకు వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కొన్ని, అంటే ఇది లైక్ ఫేక్ వీడియో, దీన్ని యూస్ చేసి ట్రాఫిక్ తెచ్చుకోవడం, సో మీకు మీ దగ్గర నుంచి డబ్బులు కొంచెం ఇట్లాంటివి అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి అయితే నమ్మకండి. ఇట్లాంటి వీడియో మీరు ఇన్ఫోసిస్ నారాయణ గారు చెప్పారనుకొని ఇట్లాంటి లింకుల మీద క్లిక్ చేశారనుకోండి, ఉన్న డబ్బులు పోతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి VR గ్లాసెస్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు VR గ్లాసెస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసే ఉంటారు మీ లైఫ్లో ఒకసారైనా కానీ. ఇట్లాంటి VR గ్లాసెస్ మీద ప్రయోగం చేస్తారు. VR గ్లాసెస్ మనిషికి పెడితే బాగానే ఉంది, కానీ ఎలకకి పెడితే దాని రియాక్షన్ ఏంది అని చెప్పేసి సైంటిస్టులు ఎలకకి VR గ్లాసెస్ అయితే పెట్టారు. VR గ్లాసెస్ పెట్టినప్పుడు దాని ముందు ఒక గుడ్లో గోబన్ కూడా తీసుకొని వచ్చారు. అంటే VRలో మనకి దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది, రియల్గా దగ్గరకు వచ్చేసినట్లు, మన మీదకి వస్తున్నట్లు మనం భయపడతాం కదా, అట్లా ఎలక కూడా ఫస్ట్ భయపడిందంట. గుడ్లో గోబన్ తన మీదకి వస్తున్నట్లు ఒక 2-3 సార్లు భయపడింది. తర్వాత భయపడడం మానేసింది. ఎందుకంటే అది జంతువులు ఏం చేస్తాయి అంటే స్మెల్ చేయగలవు. మనుషుల కంటే జంతువులు ఇంకా బెటర్గా స్మెల్ చేయగలవు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది గ్రహించగలదు. సో ముందు దాని స్మెల్ ఏం రావట్లేదు, గుడ్లకు సంబంధించి ఎటువంటి స్మెల్ రావట్లేదు. సో ఇది ముందు లేదు అని చెప్పేసి అది భయపడడం మానేసింది. సో ఈ ప్రయోగం ద్వారా సైంటిస్టులు ఏం అర్థం చేసుకున్నారంటే, మనిషి కంటే జంతువులు ఈ వాసన శక్తి ఉంటాయి కదా, పసిగడ్డం ఇట్లాంటివి అయితే బెటర్గా చేయగలుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కనిపెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి తుమ్ము ఆపుకోకండి. ఈ స్కాట్లాండ్లో జరిగింది ఒక సంఘటన. ఒక వ్యక్తి తుమ్ము ఆపుకున్నాడు. ఆయన వయసు 30 సంవత్సరాలు. సో ఇతనికి బాగా మామూలుగా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి దగ్గు, జలుబు, తుమ్ములు అయితే వస్తూ ఉంటాయి. ఇతను తుమ్ములు ఆపుకుంటూ ఉన్నాడు. దగ్గర చాలా తుమ్ములు ఆపుకున్నాడు. ఆపుకున్నప్పుడు ఒక తుమ్ము ఏమైందంటే బ్యాక్కి వెళ్ళిపోయింది. అంటే మనం తుమ్ము ఆపుకున్న ప్రతిసారి మనకి బయటికి ఇంపాక్ట్ ఎలా వస్తుందో, అది మనం ఆపుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ ప్రెజర్ అట్లా వెళ్ళిపోద్ది, మన లోపలికి వెళ్ళిపోయింది ప్రెజర్. 20 times మీకు ఎక్కువ ప్రెజర్ లోపల పడుతూ ఉంటుంది. సో ఇది ఇలా అయినా తుమ్ములు ఆపుకోవడం వలన లాస్ట్ తుమ్ము ఏదైతే ఉందో అతనికి డ్యామేజ్ చేసిందో అది బ్యాక్కి వెళ్ళి అతని విండ్ పైప్ ఉంటుంది కదా, మీకు ఇట్లా థ్రోట్కి ఇట్లా ఉంటుంది విండ్ పైప్. సో దాన్ని డ్యామేజ్ చేసింది, కొద్దిగా ర్యాప్చర్ చేసింది. సో చనిపోలేదు అతను, ట్రీట్మెంట్ అయితే చేశారు, మొత్తం రికవర్ అయితే అయ్యాడు. సో కాకపోతే ఇది డేంజర్, తుమ్ములు ఆపుకోవడం అనేది కొద్దిగా డేంజర్. మీరు ఒకవేళ తుమ్ము వస్తే తుమ్మేసేయండి. మీరు సిగ్గుపడుతుంటారు, కొంతమంది భయపడుతుంటారు. సో అలాంటివి చేయకండి. తుమ్ము మీకు వస్తే ఏమైనా అడ్డు పెట్టుకొని, ముక్కుకి కర్చీఫ్ ఇలాంటి అడ్డు పెట్టుకొని, ఇలా చేతులు అడ్డు పెట్టుకొని తుమ్మేయండి. ఏం అడ్డు పెట్టి తుమ్మితే అందరి మీద వచ్చి పడుతుంది. సో ఇట్లా అడ్డు పెట్టుకొని తుమ్మండి. ముఖ్యంగా అమ్మాయిలు బాగా సిగ్గుపడుతుంటారు తుమ్మడానికి. మా వాళ్ళు చెప్తున్నారు అమ్మాయిలు సిగ్గుపడుతూ ఉంటారు అంట. సో ఒకవేళ సిగ్గుపడే పని అయితే సిగ్గుపడకుండా తుమ్మేసేయండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ iQOO 12 అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంటుంది, చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.